చాలా మంది నవ్వినారు. మాకు తెలియదా సైబర్ క్రైమ్స్, మాకు తెలియదా ఈరోజు ఇది కాదు అని. ఓకే, కాకోకుండా ఏం కాదు, నేను చేస్తాను, నీకు ఇష్టం ఉంటే ఇల్లు, లేకపోతే లేదు. అంతే, సింపుల్. మీరు సైబర్ క్రైమ్ వారియర్ గా ఎందుకు మారారు? ఇప్పుడు నేను ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు నా వ్యవస్థలో ఉన్న వాళ్ళని నేను కాపాడుకోలేకపోతే నేను అసలు మనిషినే కాదు. బట్ ఈ సైబర్ నేరాలు అనేది జరుగుతున్నది వాస్తవం. అవి ఎందుకు జరుగుతున్నది అనేది నాకు తెలుసు అంటే నేను అబ్జర్వేషన్ ద్వారా. మోస్ట్ కామన్ సైబర్ నేరాలలో కొన్నిటి గురించి షేర్ చేయండి. లోన్ యాప్స్ తెలియక చాలా మంది ఈరోజు మధ్యాహ్నం ₹1,00,000 లోన్ అయినా ఇన్స్టాల్ చేస్తారు. ఎప్పుడైతే మీరు యాప్ ఇన్స్టాల్ చేస్తారు, వాళ్ళు మీ కాంటాక్ట్స్, మీ ఫొటోస్ అన్ని తీసుకుంటారు. వాళ్ళు ఒక 2,000 వేస్తారు, ఇంకా మీరు ఏమని సంపాదిస్తారు. అది ఎంతవరకు అంటే 2,000, 20,000, ₹1,00,000 కదా. ఆన్లైన్ బెట్టింగ్ చాలా పెద్దది. మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి మహాదేవ్ బెట్టింగ్ ఎవడైనా కానీ ఆడినవాడు ఎవడు. సో జూదం అనేది పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడం వల్లనే ఈ ఫ్రాడ్స్ అనేది అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి మన మొబైల్ నెంబర్ తెలియడము, ఈమెయిల్ అడ్రస్ తెలియడము తోని, రైట్. సో అందుకు మనము ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్ లో ఎలా కాపాడుకోవాలి, ఎలా రక్షించుకోవాలి? ఎప్పుడైతే మీరు మొబైల్ నెంబర్ ఇస్తున్నారో, మీ మొబైల్ నెంబర్ ప్రపంచానికి అంతా తెలిసినట్టే. అది ఫోన్ చేస్తే మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, మీరెవరు, ఈ 3 క్వశ్చన్లు ప్రాపర్ గా ఆన్సర్ దొరికినారంటే మీరు సేఫ్. క్రిమినల్స్ వాళ్ళు చెప్పిన విధంగా రెస్పాండ్ అవ్వడం అనేది ప్రాబ్లం ఉంది. వాళ్ళు బట్టలు ఇవ్వమంటే బట్టలు ఇవ్వడం, వాళ్ళు భయపడిస్తే భయపడడం, డబ్బులు పే చేయమంటే పే చేయడం. ఇప్పుడు మనం అప్పుడప్పుడు పబ్లిక్ వైఫై హాట్స్పాట్స్ వాడుతుంటాం కదా, అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు, లేకపోతే కేఫేకి వెళ్ళినప్పుడు, ఇంకా కొన్ని సిటీస్లలో కూడా కొన్ని వైఫై జోన్స్ పెట్టేస్తున్నారు. ఈ వైఫై, పబ్లిక్ వైఫై వాడటం వల్ల జనాలకు ఉండే రిస్క్ ఏంటి, అండ్ వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవచ్చు అది వాడేటప్పుడు? యాక్చువల్గా సాధ్యమైనంత వరకు పబ్లిక్ వైఫైని మీరు అవాయిడ్ చేయండి. ఎందుకంటే కంపల్సరీ మీ మొబైల్ అయితే పబ్లిక్ ఛార్జింగ్ కూడా చేయకండి. ఎందుకంటే మీరు యూఎస్బీ కేబుల్ ఏదైతే పెడతారో ఆ సైడ్ బ్యాక్ ఎండ్ ఏ కంప్యూటర్ అయినా ఉండదు. యాక్చువల్గా సైబర్ నేరాలు జరగడానికి ప్రధాన కారణం యాక్చువల్గా 4 ప్రధాన. ఫస్ట్ ఆన్లైన్లో కామం, రెండవది భయం, మూడవది అత్యాశ, 4వది అమాయకత్వం, అజ్ఞానం, 2 అన్నారు. సో ఇప్పుడు ఎవరిదైనా డేటా హ్యాక్ అయిపోయింది అనుకోండి, అండ్ డేటా కాంప్రమైజ్ అయినట్టు తెలిస్తే వాళ్ళు తీసుకోవాల్సిన ఇమ్మీడియట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ పాయింట్, డేటా కాంప్రమైజ్ కావాలంటే దానికంటే ముందు మన సహకారం ఏది ముఖ్యంగా, ఏదో మొబైలా లేకపోతే ల్యాప్టాప్ లేకపోతే సిస్టమ్. మీరు ఏపీకే ఫైల్స్ కానీ లింక్ కానీ వచ్చినాయంటే మీకు కరెంట్ వైర్ రావాలి. కరెంట్ ఉన్నా లేకున్నా. సో మన జోబీలో మొబైల్ ఉందంటే ఓ రకంగా మన చేతిలో ఒక ఆటం బాంబు ఉన్నట్టు ఒక శక్తి ఉంది.